Hey guys, welcome back to another video. Channel ki ఎవరైనా కొత్త స్టూడెంట్ అయితే నా పేరు మహేష్. నేను ఓరెన్బర్గ్ స్టేట్ మైక్రోయూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అనమాట. ఇక నుండి మనం చెప్పినట్టు ఎంబీబీఎస్ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. దీంట్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే రాబోతున్నాయి మీకు. సో ప్రతి ఒక్కరు ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఎవరైతే రాబోతున్నారో, ఎవరైతే నీట్ రాస్తున్నారో, ఎవరైతే లాంగ్ టైం చేస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ ఈ సిరీస్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు మనకి ఎంబీబీఎస్ చేయాలి అంటే రష్యా ఒకటి బెస్ట్ ఆప్షన్ ఉంది. సో దానికోసం మనం రష్యా గురించి మొత్తం డీటెయిల్గా తెలుసుకుంటే కానీ మనకు ఒక ఐడియా రాదు. సో ఈ ఐడియా కోసం ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను నేను. ఈ వీడియోస్ ఇవన్నీ మీకు నోటిఫికేషన్స్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సో మనం ఎక్కువ లేట్ చేయకుండా ఈ వీడియోలో జస్ట్ ఫస్ట్ పార్ట్ కాబట్టి మనం ఇంట్రడక్షన్ అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. అడ్వాంటేజెస్ ఆఫ్ ది పర్సూయింగ్ ఎంబీబీఎస్ ఇన్ రష్యా. అంటే మనకి రష్యాలో ఎంబీబీఎస్ చేస్తే మీకు అడ్వాంటేజెస్ ఏముంటాయి, డిసడ్వాంటేజెస్ ఏముంటాయి అనేది. సో అడ్వాంటేజెస్కి వచ్చేసరికి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే దొరుకుతుంది మీకు. వేరే కంట్రీస్తో పోలిస్తే చాలా తక్కువలో అయిపోయి ఉన్నాయి అనమాట. ఎందుకంటే మనకి ఇక్కడ స్టార్టింగ్ 15 lakhs జస్ట్ యూనివర్సిటీ ఫీజు వేసుకున్న మన ఖర్చులు అవన్నీ కలుపుకొని మినిమం 20 lakhs to 60, 70, 80, 1 crore వరకు వెళ్ళే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. రికగ్నిషన్ ఆఫ్ రష్యన్ డిగ్రీస్ అంటే మనకి ఈ రష్యన్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి రికగ్నైజ్డ్ ఉన్నాయి అండ్ ఎన్ఎంసీ రికగ్నైజ్డ్ ఉన్నాయి. సో మీరు ఇండియాలో కాకపోయినా మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా, వరల్డ్లో ఏ కంట్రీకి వెళ్ళాలన్నా ఇక్కడ ఉన్న డిగ్రీస్ అయితే మీకు వ్యాలిడ్. ఇదైతే మీకు అడ్వాంటేజెస్ అని చెప్పొచ్చు. డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి మనకి లాస్ట్లో చెప్తాం, వీడియో లాస్ట్ వరకు చూడండి. మనకి నెక్స్ట్ వచ్చేసరికి పాపులర్ మెడికల్ యూనివర్సిటీస్ ఏవే ఉన్నాయని. సో దీనికోసం నేను సపరేట్ డెడికేటెడ్ వీడియోస్ అయితే చేస్తాను నేను ఒక్కొక్క యూనివర్సిటీ గురించి. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క యూనివర్సిటీ అయితే ఉంటుందన్నమాట. గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఎట్లా అంటే స్టేట్ గవర్నమెంట్ అని ఉంటుంది అండ్ సెంట్రల్ కింద నడిచే వాటికి ఏమో ఫెడరల్ యూనివర్సిటీస్ అని అంటారు. సో మనం మోస్ట్లీ స్టేట్ ఇంకా ఫెడరల్ వీటిపైనే ఫోకస్ చేయాలి. మెడికల్ స్కూల్స్ కాకుండా స్టేట్ ఇంకా ఫెడరల్ పైనే ఫోకస్ చేయాలన్నమాట. ఫెడరల్లో అడ్మిషన్ దొరకాలి అంటే మాత్రం మనకి ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది అండ్ స్టేట్ వాటికి ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, కానీ అదంత ఇంపార్టెంట్ కాదు. మనం పాస్ అయినా ఫెయిల్ అయినా డజంట్ మ్యాటర్, ఎందుకంటే అది ఇక్కడికి వచ్చి రాయాలి కాబట్టి. అదే ఫెడరల్ ఎగ్జామ్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే మీరు ఇండియాలో రాయాలన్నమాట, ఆన్లైన్లో ఉంటుంది. సో అందులోనే క్వాలిఫై అయితేనే మీకు సీట్ దొరుకుతుంది, లేదంటే దొరకదు. సో మనం మోస్ట్లీ ఎక్కడ చేసినా, ఏ యూనివర్సిటీ చేసినా దాన్ని నార్మల్గానే ఉంటుంది. స్టడీ అందులో ఎట్లా ఉంటుంది, ఇందులో కూడా అట్లే ఉంటుంది. సో మనం చూడాల్సింది స్టేట్ యూనివర్సిటీస్ పైన ఎక్కువ ఫోకస్ చేద్దాం. ఫెడరల్వి కూడా చెప్తాను మీకు, టెన్షన్ పడకండి. మీకు అందులో కొట్టే సత్తా ఉంది అనుకుంటే మాత్రం మీరు ఈజీగా అప్లై చేసుకొని కొట్టుకోవచ్చు. అండ్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఎంబీబీఎస్ ఇన్ రష్యా. మనకి ఎలిజిబుల్ వచ్చేసరికి ఇండియాలో ఎట్లుంటుంది సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అంతే. నీట్ అయితే క్వాలిఫై మ్యాండేటరీ ఇది అండ్ పీసీబీలో 50% కన్నా ఎక్కువ ఉండాలన్నమాట. 50% మార్క్స్ కన్నా ఎక్కువ ఉండాలి. సో ఇది బేసిక్ మినిమం రిక్వైర్మెంట్. ఇది నీట్లో మనకి క్వాలిఫై అయితే చాలు, జస్ట్ క్వాలిఫై అయితే చాలు. వితౌట్ క్వాలిఫై అయితే రావద్దు. ఎందుకు అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే లైక్ మీరు ఇప్పుడు వితౌట్ క్వాలిఫై వచ్చినా కానీ మీ గోల్ ఇండియా ఉండొద్దు, యూకే కానీ యూఎస్ కానీ ఇట్లాంటివి పెట్టుకుంటే మాత్రం అప్పుడు మీరు ఇండియాకి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. సో బెటర్ క్వాలిఫై. జస్ట్ మనకి ఎంత బేసిక్ మార్క్స్, క్వాలిఫైకి 1 మార్క్ ఎక్కువన్నా చాలు, జస్ట్ క్వాలిఫైడ్ అని ఉంటే చాలు దాంట్లో. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఫర్ ఎంబీబీఎస్ ఇన్ రష్యా. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి మీరు కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, అవి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మీకు అటు నుండి మీకు వస్తే బెటర్ ఆప్షన్, లేదు అంటే కన్సల్టెన్సీస్ ద్వారానే వెళ్ళాలి. వితౌట్ కన్సల్టెన్సీస్ అయితే మనం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకు అంటే వీసా మనమే అప్లై చేసుకోవాలి, కాలేజ్కి సబ్మిట్ చేయాలి, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకోవాలి, మనమే ట్రాన్స్లేషన్ మనమే చేసుకోవాలి అండ్ వీసాకి అప్లికేషన్ ఫామ్స్ మనమే సబ్మిట్ చేయాలి. అన్నీ మనమే అనమాట. జస్ట్ యూనివర్సిటీకి నీకు మాత్రమే ఉంటుంది. సో చూడండి ఆ ఆప్షన్ కూడా. ఇన్ కేస్ మీకు అందులో ఓకే అయింది అంటే చేసుకోండి. మోస్ట్ ఎక్కువ మంది అయితే ప్రిఫర్ చేసేది కన్సల్టెన్సీసే, ఎందుకంటే చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి మనకి ఇండియాలో రష్యాకి చేసేవి. సో ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క కన్సల్టెన్సీ ఎక్స్క్లూజివ్ కాంట్రాక్ట్ అని, అలాంటి కన్సల్టెన్సీస్ చూస్ చేసుకొని మీరైతే అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. ఇంకా డ్యూరేషన్ వచ్చేసరికి మన ఇండియన్ గవర్నమెంటే ఎన్ఎంసీనే మనకి అఫీషియల్గా పెట్టింది ఏంటి అంటే 5.5 కన్నా ఎక్కువ ఉండాలి, ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్. అంటే 5.5 years కన్నా ఎక్కువ ఉంటేనే నీకు ఇండియాలో వ్యాలిడ్, లేదు అంటే వ్యాలిడ్ లేదు. ఫౌండేషన్ కోర్సెస్ ఇవన్నీ దాంట్లో ఇంక్లూడెడ్ కావు. సో మనకు రష్యాలో వచ్చేసరికి 6 years అనమాట, ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్. ఇండియాలో వ్యాలిడ్ అనమాట రష్యన్ డిగ్రీ. సో ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఇంతకుముందు కిర్గిస్తాన్ అవన్నీ ఉండేవి, అవి 5 years ఉండేవి. ఇప్పుడు మన ఇండియాలో ఆ రూల్ వచ్చేసరికి కిర్గిస్తాన్, కజకిస్తాన్ వీటిలో ఫౌండేషన్ కోర్స్ +1 ఎక్స్ట్రా యాడ్ చేసేసారు వాళ్ళు.
సో అది ఎంతవరకు యాక్సెప్ట్ అవుతుందో లేదో తెలియదు ఇప్పటివరకు అయితే ఎవరు, ఇంకెందుకంటే ఒక బ్యాచ్ కూడా వెళ్ళలేదు. ఆ బ్యాచ్తో ఎందుకంటే ఆ రూల్ ఈ ఇయరే వచ్చింది, లాస్ట్ ఇయర్ వచ్చింది. సో దాన్ని బట్టి మీరు చూసుకోవాలన్నమాట. 6 years మినిమం, 6 years. అండ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో మనకి బైలింగ్వల్, ఇంకా ఇంగ్లీష్ అండ్ రష్యన్ ఇట్లా ఉంటుంది. మన ఇండియన్ గవర్నమెంట్, యాజ్ పర్ ఇండియన్ గవర్నమెంట్ ఓన్లీ ఇంగ్లీష్ మీడియం అయితేనే వ్యాలిడ్, లేదు అంటే వ్యాలిడ్ లేదు. బైలింగ్వల్ యూనివర్సిటీస్ ఉంటాయి, చాలా ఉంటాయి. అండ్ ఇంగ్లీష్ యూనివర్సిటీస్ ఉంటాయి, రష్యన్ యూనివర్సిటీస్ ఉంటాయి. సో మీరు చూస్ చేసుకునేటప్పుడు అది ప్యూర్ ఇంగ్లీష్ ఉందో లేకపోతే మొత్తం ఇంగ్లీష్ మీడియంలోనే టీచ్ చేస్తారా, ఇది ఒకటి చూసుకొని అయితే మీరు యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అకామిడేషన్ ఫెసిలిటీస్ వచ్చేసరికి ప్రతి యూనివర్సిటీకి, ప్రతి స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీకి యూనివర్సిటీ హాస్టల్ అయితే ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీరు కన్సల్టెన్సీ నుంచి వస్తే మాత్రం కన్సల్టెన్సీ ప్రైవేట్ హాస్టల్స్ ఉంటాయి. దానికి కూడా మీరు ఇండియాలోనే ఫీజు పే చేస్తారు. అంటే కన్సల్టెన్సీ ద్వారా వస్తే మాత్రం ఇండియాలోనే ఫీజు పే చేస్తారు. అది యూనివర్సిటీ దానికైనా ఫీజు పే చేయాలి, దానికైనా ఫీజు పే చేయాలి. సో మనకి అకామిడేషన్లో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇంక్లూడింగ్ మెస్ కూడా ఉంటుంది కొన్ని యూనివర్సిటీస్కి మనమే కుక్ చేసుకోవచ్చు. అదే యూనివర్సిటీ హాస్టల్లోకి వస్తే మాత్రం మనమే కుక్ చేసుకోవాలి. కన్సల్టెన్సీ హాస్టల్స్లో ఉంటే మాత్రం మీకు మెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్ రష్యా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే మనం అనుకుంటాం ఈ ముందు అడ్మిషన్ దొరికితే చాలు అక్కడికి వెళ్ళి ఎట్లైనా బతకచ్చు అని, కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత పడతాయి అని. సో వీటిపైన నేను ఆల్రెడీ వీడియో చేసినాను, ఒక్కొక్క సామాన్ ఎంతెంత కాస్ట్ చేస్తుంది, ఎంతెంత ఉంది అని. ఆ వీడియో మీరు చూసుకోవచ్చు. లేదు అంటే మన నార్మల్గా బేసిక్ చెప్తున్నాను మీకు. అంటే నార్మల్ కాలేజ్కి వెళ్ళి హాస్టల్కి రావడం, బయట జస్ట్ అట్లా నార్మల్ ఫుడ్ తినడానికి మీకు మంత్లీ పక్కా 10,000 అయితే అవుతాయి. పక్కా మినిమం టు మినిమం 10,000 అవుతాయి. సో 1 monthకి 10,000. ఇది నార్మల్గానే, అంటే మన ఇండియాలో ఎంత ఉంది ఇక్కడ కూడా అంతే ఉంది. ఇక్కడ రష్యాలో రూబెల్స్ నడుస్తాయి. సో రూపీ టు రూబెల్ ఈక్వల్ ఉంటుంది అనమాట, 1:1 లేదా 1. ఒక్కొక్కసారి 10,000 INRకి, అంటే 10,000 రూపీకి రూబెల్స్లో 10,400 అట్లా వస్తాయి. కానీ ప్రజెంట్ అయితే రూపీ తగ్గిపోయింది, పడిపోయింది. సో మనకి 10,000కి 10,000, 10,000కి 9,000 అట్లా వస్తున్నాయి. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా అంటే చాలా తక్కువ, చీప్ అని చెప్పొచ్చు. మీరు చూస్ చేసుకునే సిటీ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సరే, ఇప్పుడు ఇదంతా కాదు, రష్యాలో చేసినా మనకి నెక్స్ట్ కెరీర్ ఆపర్చునిటీస్ ఏంటి? సింపుల్ వే అయితే మీకు చెప్పాలి అంటే, మీరు రష్యాలో 6 years కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇండియాకి వెళ్ళి FMG ఎగ్జామ్ అనేది ఒకటి ఉంటుంది, అది క్లియర్ చేసుకోవాలి. అది క్లియర్ చేసుకున్న తర్వాత 1 year ఇంటర్న్షిప్ చేయాలి ఇండియాలో, మ్యాండేటరీ. అది ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ప్రతి ఒక్కరికి చేయాలి అది. ఆ తర్వాత మీరు ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. సో ఇదొక ఆప్షన్ మీకు. లేదు మీకు ఎక్కువ శాలరీ సంపాదించుకోవాలి అనుకుంటే మీరు ఇండియాలో నీట్ PG రాసుకోవచ్చు. అది కాదు అంటే మీరు UK కానీ, US కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, కెనడా కానీ, ఈ 5 కంట్రీస్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మీకు మంచి బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో అదే మీ ఓన్ రీసెర్చ్ చేసుకొని మీరు వెళ్ళాలన్నమాట. దానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ మీకు. కెరీర్ ఆపర్చునిటీస్ అంటే మెడిసిన్కి, డాక్టర్స్కి అందరికీ ఒకటేలా ఉంటాయి. ఇండియాలో ఎట్లుంటుందో అబ్రాడ్లో కూడా అట్లే ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ వర్క్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు అక్రిడియేషన్ ఎగ్జామ్ రాసుకోవాలి. గాస్ ఎగ్జామ్ అనేది ఒకటి ఉంటుంది, అది ఓన్లీ స్టేట్ వైజ్. అక్రిడియేషన్ అనేది మొత్తం కంట్రీ వైజ్, కాకపోతే అది రష్యన్లో ఉంటుంది. గాస్ ఎగ్జామ్ అయితే ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో మీరు స్టేట్లో అయితే వర్క్ చేసుకోవచ్చు ఎక్కడైనా. అండ్ మీకు ముందుగా చెప్పినట్టు ఛాలెంజెస్ ఫేస్డ్ బై ఇండియన్ స్టూడెంట్స్ అంటే, నేను 6 yearsలో నేను ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి అంటే టెంపరేచర్. మనకి ఇక్కడ టెంపరేచర్ చాలా మైనస్ వెళ్తుంది. నేను ఉండేది ఒరెన్బర్గ్ రీజియన్లో. ఇక్కడ వచ్చేసరికి మనకి -30, 32, 34 వరకు అయితే వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి, 38 వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. కాకపోతే మనకు ఇంకో బెటర్ ఆప్షన్ ఏంటి అంటే ప్లస్ పాయింట్, బెటర్ ఆప్షన్ కాదు ప్లస్ పాయింట్, అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ హీటర్స్ ఉంటాయి. ప్రతి రూమ్కి హీటర్స్ ఉంటాయి, ప్రతి ఫ్లోర్కి హీటర్స్ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా హీటర్స్ ఉంటాయి. బస్లో హీటర్స్ ఉంటాయి, కార్లో హీటర్స్ ఉంటాయి, యూనివర్సిటీలో హీటర్స్ ఉంటాయి. మీరు జస్ట్ ఆ చలిని కూడా భరించాల్సింది ఎప్పుడు అంటే మీరు గ్రాసరీ కోసం బయటికి వెళ్ళినప్పుడు, లేదా బస్ కోసం నిలబడ్డప్పుడు బస్ స్టాండ్లో, లేదు అంటే ట్యాక్సీ కోసం వెయిట్ చేసినప్పుడు, లేదంటే బయట తిరగాలనుకుంటున్నారు, అప్పుడు మాత్రం మీరు చలిని అయితే ఫేస్ చేస్తారు. మిగతా టైం అంతా నార్మల్ ఇండియాలో ఎట్లుంటారో అట్లే ఉండొచ్చు. నార్మల్ టీషర్ట్ పైన, ఇప్పుడు కూడా నేను బయట -24 ఉంది, నార్మల్ టీషర్ట్స్ పైన ఉన్నాయి. ఎందుకంటే చాలా పెద్ద హీటర్ అయితే ఉంటుంది, హీటర్ చాలా బాగా పనిచేస్తాయి, అది అన్నమాట. అండ్ ఇంకా ఛాలెంజెస్ నేను ఫేస్ చేసిన ఏంటి అంటే బస్ కోసం వెయిట్ చేయడం ఒక్కొక్కసారి. ఇంకా మీరు మనీ సేవ్ చేసుకోవాలి అంటే ట్యాక్సీ ఒక్కొక్కసారి ఇంకా అందరు ఇండియన్ స్టూడెంట్స్ ఒకేసారి క్లాసెస్ ఉంటాయి కాబట్టి హైక్ అయిపోతాయి. సో మీరు మనీ సేవ్ చేసుకోవాలి అంటే బస్ కోసం వెయిట్ చేయాలి. బస్ కోసం వెయిట్ చేయాలంటే చలిలో వెయిట్ చేయాలి. అది కాకుండా బస్ స్టాప్ కొంచెం దూరంలో ఉంటుంది, ఆడికి వెళ్ళి ఆడి నుంచి బస్ ఎక్కి తీసుకెళ్ళాలన్నమాట. సో ఇదొక ఛాలెంజ్. ఇంకా మన కుకింగ్ మన సెల్ఫ్ కుకింగ్ కాబట్టి మన క్లాస్కి వెళ్ళేసి రావడం, సెల్ఫ్ కుకింగ్ చేసుకోవడం, ఇది ఒక ఛాలెంజింగ్ లానే ఉంటుంది. కాకపోతే అలవాటు అయిపోతే మాత్రం ఏం కాదు. అండ్ నెక్స్ట్ లాంగ్వేజ్ బ్యారియర్
మనకు ఫస్ట్ 2 ఇయర్స్ మాత్రం లాంగ్వేజ్ బ్యారియర్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అందరికీ రష్యన్ లాంగ్వేజ్ పక్కా, వీళ్ళకి ఇంగ్లీష్ అస్సలు రాదు. సో మీకు రష్యన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో అయితే రష్యన్స్ నేర్పిస్తారు. సపరేట్ క్లాసెస్ ఉంటాయి దీంతో పాటే, మన అకాడమిక్తో పాటే. సో దానికి ఏం ప్రాబ్లం లేదు. క్లాసెస్ అయితే మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటాయి. ఒరెన్బర్గ్లో అయితే మొత్తం ఇంగ్లీష్లోనే ఉంది. బైలింగ్వల్ యూనివర్సిటీ కాదు, ప్యూర్ ఇంగ్లీష్, ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం అనమాట. అండ్ అంతే, ఇంకా ఛాలెంజెస్ అయితే ఇంకేం ఫేస్ చేయాలి. గవర్నమెంట్ స్కాలర్షిప్స్ ఏమైనా ఉంటాయా అంటే, రష్యాలో స్కాలర్షిప్ మీరు ఓన్గా యూనివర్సిటీ చూస్ చేసుకొని దానికి మీరు అప్లై చేసుకొని అప్పుడు మీకు సీట్ వస్తే దాంట్లో మీకు స్కాలర్షిప్ మేబీ ఉండొచ్చు. కానీ మోస్ట్లీ ఇప్పటివరకు అయితే స్కాలర్షిప్ తీసుకున్నట్టు నేను ఎక్కడ చూడలేదు. కన్సల్టెన్సీ ద్వారా వస్తే మాత్రం స్కాలర్షిప్స్ అయితే అస్సలు ఉండవు. అండ్ మీరే ఓన్గా ఫీజ్ పే చేసుకొని మీరే రావాలి, ఐదర్ బ్యాంక్ లోన్ తీసుకొని అయితే రావాలి అనమాట. ఇది గైస్ ఇవాళ వీడియో. జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే. ఇంకా చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి, యూనివర్సిటీ గురించి వస్తూ ఉంటాయి, ఎట్లా ఉండాలి, ఏమేమి తీసుకోవాలి, ఏ కన్సల్టెన్సీ చూస్ చేసుకోవాలి, ఇవన్నీ చాలా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.